శ్రీవారి మెట్లు శ్రీనివాస మంగాపురం మార్గంలో బస్సు బోల్తాపడిన ఘటనలో 36 మంది భక్తులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మితిమీరిన వేగమే బస్సు ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఉచిత బస్ తిరుపతి శ్రీవారి ధర్మరథం శ్రీవారి మెట్టు సమీపంలో బోల్తా పడింది. శ్రీవారి మెట్టు వద్ద బయలుదేరిన కాసేపటికే బస్ అదుపు తప్పి పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36 మంది భక్తులు గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన తిరుపతి రుయ్ ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్, ఆర్డీఓ, తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వైద్యుల్ని అప్రమత్తం చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించారు. ఆసుపత్రిలో భక్తుల రోదనలు మిన్నంటాయి. కొంచెం మెత్తబడి ఉంది కాబట్టి రోడ్డు ఎట్లా సైడ్లో దిగినట్టుంది ఒక చక్రము. దానివల్ల బురద మెత్తపడడం వల్ల స్కిడ్ అయింది. వెహికల్ స్కిడ్ అయ్యి సైడ్కి లాగింది. దానివల్ల సైడ్కి ఆడ పక్కనే కాలువ ఉండడం వల్ల కాలువలో పడిందని చెప్తున్నారు. వాడు డ్రింక్లో ఉన్నాడు డ్రైవర్ మాత్రం. మొత్తానికి స్టార్ట్ అవడము హెవీ స్పీడ్, భయంకరమైన స్పీడ్. ఒక 2 మినిట్స్ కంతా అసలు ఏం జరిగిందో తెలియదు సార్. అట్లే బస్ చక్రాలు పడిపోయినాయి సార్, కింద పడిపోయినాయి సార్. ఆ డ్రైవర్ ఇక్కడ కండక్టర్ ప్లేస్లోకి వచ్చి కండక్టర్ను డ్రైవర్ ప్లేస్లో కూర్చోబెట్టినారు సార్. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే మేము బండి పోతుంది పక్కకుగా, పడుతుంది అనగానే పడింది సార్. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వైద్యులు పరిశీలనలో ఉంచారు. క్షతగాత్రులను మంత్రి గల్లా అరుణకుమారి, అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు పరామర్శించారు. బాధితులకు మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే జరిగిందని మరి పేషెంట్లు అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆర్ఎంఓలు వాళ్ళు దీన్ని స్ట్రిక్ట్ గా తీసుకొని బాగా మంచి డ్రైవర్స్ని, కంట్రోల్ ఉండే డ్రైవర్స్ని తిరుమల కొండ మీదకి పెట్టాలని చెప్పనేసి నేను వాళ్ళని కోరుకుంటున్నాను. డాక్టర్స్ చాలకపోయినా కానీ డెప్యుటేషన్ పైన అయినా డాక్టర్స్ని తీసుకొని ఇక్కడ వాళ్ళందరికీ కూడా సేవలు అందించాలని నేను చెప్పాను. వారు కూడా మరి సహకరిస్తున్నారు. డ్రైవర్ చెప్పడం బస్సు వ్యాక్యూమ్ ఫెయిల్ అయింది, వ్యాక్యూమ్ డౌన్ అయింది, బ్రేక్ ఫెయిల్ అయింది అంటున్నాడు. దట్ మనం ఎంఈ ఇన్స్పెక్టర్ చేత చెక్ చేయించి ఏది నిజమని తెలుస్తుంది. బట్ ఏదైతే మాత్రం అది స్పీడ్ కంట్రోల్ చేయలేకపోయాడు. తిరుమల తిరుపతి దేవస్థానం రవాణా శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తిరుపతి నుంచి తీసుకొచ్చిన క్రేన్ సాయంతో ప్రమాదానికి గురైన బస్సును కల్వర్ట్ నుంచి బయటకు తీశారు.